దుర్గామాతాయ నమః. మీ అందరికీ నవీన పూజలకి స్వాగతం. మరి ఈరోజు నేను చేయబోయే పూజ మీ ఐదోతనం కోసం, మాంగళ్య బలం కోసం మంగళ గౌరీ వ్రతం. మంగళ గౌరీ వ్రతం చేయడం వల్ల ఐదోతనం మాంగళ్య బలమే కాదండి, అష్ట ఐశ్వర్యాలు, వస్తు వాహన ఆరోగ్యాలు కూడా కలిసి వస్తాయంట. స్టార్ట్ చేసే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నవీన ద అల్టిమేట్ ఛానల్. అండ్ మంగళ గౌరీ వ్రతం గురించి ఇంకొక చిన్న మాట. ఇది శ్రావణ మాసంలో 5 మంగళవారాలు జరుపుకోవాలి. చివరి మంగళవారం రోజు ఉద్యాపన చేసుకోవాలి. మరి ఆ ప్రాసెస్ ఏంటి, మంగళ గౌరీ వ్రతాన్ని ఎలా చేయాలి, ఏమేమి చేయాలి, ప్రసాదం ఏం పెట్టాలి, ఎటువంటి పూజలతో స్టార్ట్ చేయాలి, ఉద్యాపన ఎలా చేయాలి, ఇవన్నీ వ్రతంలో చూద్దాం. మంగళ గౌరీ వ్రతానికి కావాల్సిన వస్తువులు: పసుపు, కుంకుమ, తమలపాకులు, వక్కలు, అరటిపళ్ళు, అగరబత్తీలు, కర్పూరం, ఎర్రటి పువ్వులు, ఎండు కొబ్బరి చిప్పలు 2, రవిక బట్ట 1, కొబ్బరికాయలు 2, గంధం, గంట, వత్తులు, నూనె, ఆవు నెయ్యి, పంచామృతం, గౌరీదేవి పటం, పటానికి పూలదండ, కలసం చెంబు, పసుపు గణపతి, యజ్ఞోపవేతం, నైవేద్యం. మంగళ గౌరీ వ్రతానికి ముందుగా గౌరీదేవి పటం పెట్టి పూలదండ వేసి రెడీగా ఉంచుకోవాలి. ఆ తర్వాత కలసం చెంబు పెట్టి దాంట్లో నీళ్లు పోసి రూపాయి బిళ్ళ వేసి పసుపు కుంకుమ వేసి తమలపాకులు లేదా మామిడాకులు పెట్టి దానిపైన కొబ్బరికాయ పెట్టి దానిపైన రవిక గుడ్డ పెట్టి సిద్ధంగా ఉంచుకోవాలి. తర్వాత దీపారాధన చేసి వ్రతాన్ని మొదలు పెట్టాలి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామమిత్రేవతు శ్రీమహాసరస్వత్యై నమః. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం మమ ఆగ్నే వర్చో విహవే స్వస్తు వయంత్వేంధానాస్తనుపం పుషేమ మహ్యన్నమంతాం ప్రతిశశ్చదస్వయాధ్యక్షేణ పృతనాజయేమ. మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః. మమ అంతరిక్షమృగోపమస్తు మహ్యగివాతః పవతాం కామే అస్మిన్. మయి దేవాద్రవిణమాయదంతాం మయ్యాసీరస్తు మయ దేవహూతిః. దైవ్యా హోతారా వనిషంత పూర్వేరిష్టాస్యామతనువాసు వీరాః. మహ్యం యజంతు మమ యాని హవ్యాకూతిः సత్యా మనసో మే అస్తు. ఏనో మానిగాంగతమచ్చనాహం విశ్వే దేవాసో దివోచతా మే. దైవీషుర్వీర్న కృణోత విశ్వే దేవాసో ఇహ వీరయధ్వం. మాహాస్మహి ప్రజయా మాతరోభిర్మారథామద్విషతే సోమరాజన్. అగ్నిర్మన్యుం మృదురుంధురస్తాదబ్దా గోపా ప్రతిపాహినస్వం. ప్రచ్యంతో యంత్రికుతః పునస్తే వైశాం చిత్తం ప్రబుధా వినేశతు. దాతాదాతృణాం భువనస్పతిర్దేవగుం సవితారమవ్యాదిశాహం. ఇమం యజ్ఞం అస్మినోపా బృహస్పతిర్దేవాపాంతు యజమానం యద్ధాతు. ఉర్వ్యచానో మహిషः సర్వయుగం సదస్మిన్ హవే పురుహూత పురుక్షు. సనః ప్రజాయీ హర్యస్య ముడయేంద్రమానో రీరుషో మాపరాధాః. ఏన సపత్నా అపతేపమందింద్రాగ్నిభ్యా మమ బాధామహేతాను. వసవో రుద్ర ఆదిత్యా పరిస్పసమ్మోగ్రం చేత్తారమజిరాజమక్రన్. అర్వాంచమింద్రో మముతో హవామహే యోగో జిద్దనజిదస్వజిద్యః. ఇమం నో యజ్ఞం విహవేజుషస్వాస్వకర్మో హరివో మేదినంత్వా. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి. సా నో మంత్రేషమూర్జం దుహానాధేనుర్వాగస్మానపసుష్టుతైతు. అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాధీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం ఆచమ్య హస్తం ప్రక్షాళ్యాం. ఓం కేశవాయ స్వాహ. కేశవాయ నమః. ఓం నారాయణాయ స్వాహ. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ స్వాహ. ఓం మాధవాయ నమః. పునస్తం ప్రక్షాళ్యాం.
ఓం గోవిందాయ నమః విష్ణువే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః నిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షరాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః ఓం ఉత్తిష్టन्तు భూతపిశాచా ఏతే భూమిపారకాः ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మసమారభే ప్రాణానాయమ్య ఓం భూః భువః భోగం సపః ఓం మహః ఓం జనః ఓం తపః భోగం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతిరసో అమృతం బ్రహ్మ భూర్భువస్సు వరోం ఓం అస్య యజమానసుపాస్న మమ అనుకుని చేయబెట్టు మమ ఉపాసన యజమానుపాస సమస్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వరమిత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణాగ్నేయ ప్రోత్తమానస్య అద్య బ్రహ్మణः ద్వితీయపరాध्ये శ్వేతవరాः కల్పే వైవస్వతమన్వంతరే కలిగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य वायुव्यप्रदेशे कृष्णागोदावयोर्मध्यप्रदेशे अस्मिन् यजमानस्य सुगृहे मम सुगृहे समस्त देवता गो ब्राह्मण गुरुचरण सन्निधौ साक्षात् श्री पार्वती परमेश्वर समेत श्री मांगल्य गौरी देवता दिव्य चरण सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चंद्रमानेन प्रभवादि षष्ठ संवत्सराणां मध्ये विशेषतः सर्वश्रीमंगलकरति दुर्मिकरां संवत्सरे दक्षिणायने हेमन्तवादो पौषमासे शुक्लपक्षे कृत्तिका नक्षत्रयुक्तायां बहुमासे शुभयोग शुभकरणया पुङ्गुरविशेषनिष्ठायां शुभतिथौ अस्य यजमानस्य पाण्डवगोत्रोद्भवस्य सत्यनारायणनामधेयस्य धनपति हर्षाराणी नामोत्याः सपुत्रस्य सतिश्रेयासनामधेयस्य साई श्रियांग नामधेयस्य अस्माकं सहकुटुम्बानां यजमानस्य सहकुटुम्बानां अस्माकं सहकुटुम्बानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काम्यमोक्ष चतुर्विध फलपुरुषार्थ सिद्ध्यर्थं मम सकलभीष्ट मनोवांछ फलसिद्ध्यर्थं समस्त नवग्रह दोष निवृत्त्यर्थं मम गृहे लक्ष्मी स्थिरनिवास कीर्तिलाभता सिद्ध्यर्थं मम यो दोष समजनि तद्दोष निवारणार्थं समस्त अष्टैश्वर्य प्याप्यर्थं श्री मांगल्य गौरी देवता संपूर्ण अनुग्रह कटाक्षता सिद्ध्यर्थं श्री मांगल्य गौरी षोडशोपचार सहित श्री मांगल्य गौरी व्रताख्यम अहम कर्म करिष्ये अहं कर्म करिष्ये आधु निर्विघ्नेन प्रतिसमा अवाप्यर्थं श्री महागणपति पूजां च करिष्ये तदङ्गत्वेन कलशाराधनं च करिष्ये कलशं गन्धपुष्पाक्षतैर्यभ्यश्च कलशोपरि हस्तं निधाय ओम कलशस्य मुखे विष्णुः कंठे रुद्रसमाश्रिताः मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगुणा स्मृताः कुक्षौ सागरा सर्वे सप्तद्वीपाः सुन्दरा ऋग्वेदसामवेदो हेदर्पणः अङ्गैः सहिताः सर्वे कलशाम्बुसमाश्रिताः ओमा कलशे एषु धावति पवित्रे परिशुच्यते उग्धेरग्नेषु वर्धते आपो वायुं सर्वमिप्सा भूतान्या पप्राणा वा आपः पशवा अपान्नमापो मृतमापः सम्राडापो विराडापः स्वराडापः छन्दागस्यापो ज्योतिगुस्यापो यजुगुस्यापो सत्यमापो सर्वा देवतापो भूर्भुस्वरापो ओम 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 अन्नी उच्चरिस्तु ओंकार जुटम ओम गंगे चिमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधि गुरु कावेरी तुंगभद्रा च क्षमेरि च गोदावरी भागीरथी विख्याता पंचगंगा प्रकीर्तिताः आयान्तु श्रीमाङ्गलगौरी अवतार्थं अस्य यजमानसुदक्षकारकाः कलशोदकेन देवानन्द सम्प्रोक्ष దేవుడి మీద నీళ్ళు చల్లమ్మ పట్టం మీద దేవానంద సంప్రోక్ష పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష తదః ఆత్మానంద సంప్రోక్ష ओम श्रीमन्महागणाधिपते महाप्राणपति सुमुहूर्त शुभमुहूर्त अस्तु ओम इट्ला बेट्टी पट्टु ओम असूनीते पुनस्वाचुक् पुनप्राणमिनो देहिवो गंजोक्पसेम सूर्यमुत्रन्तमनुप्रेमलया स्वस्ति अमृतं वैपनमृतं प्राणानैव दास्तानमुपह्वयते ओम स्वामी सर्वजगन्नाथाय पूजावसानकं तावत्वं प्रीतिभावेन हरिद्रे स्विन्धन्निधिं कुरु साङ्गं सायकं सपाहनं सशक्ति पत्नी पुत्र सप्रभातमेदो अस्मिन् हरिद्राणिबिम्बे श्रीमहागणपतिमावाहयामि स्थापयामि पूजयामि ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि सुवर्णरत्नसिंहासनार्थम् अक्षतान् समर्पयामि पादयोः पाद्यं समर्पयामि मूर्सालु इट्ला चूर्चि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे शुद्ध आचमनीयं समर्पयामि वस्त्रार्थं श्रीमन्महागणाधिपते नमः पूर्ण अक्षतलु पेट्टु
वस्त्रयुग्मं समर्पयामि वस्त्रार्थं पुष्पाक्षान् समर्पयामि ओम अभिवस्त्रासुवस्नानुषा विधेनु सुदगा पूयमानाः अभिचन्द्रावृतवेनो हरण्याः प्रस्पाण्डदिनो देवसोमा वस्त्रयुग्मं समर्पयामि सदां शुद्ध आचमनीयं समर्पयामि ओम श्रीमन्महागणाधिपते नमः यज्ञोपवीतं समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतिर्यस्य जुम्बरस्तादु आयुष्यमग्निं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवीतं बलमस्येजः यज्ञोपवीतं धारयामि यज्ञोपवीतधारणानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि ओम गन्धं उट्लाद्दि गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टाङ्गरेषिणीं ईश्वरीगुं सर्वभूतानां ताभिमापये श्रियं श्रीमन्महागणाधिपते नमः दिव्यश्रीचन्द्रं विलेपयामि छन्दधारणानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि ओम आयने देवरायने दुर्वा आरोहन्तु पुष्पिणीः अर्धाचमण्डलीगानि समुद्रस्य गृहायमे श्रीमन्महागणाधिपते नमः नानाविधपुष्पाक्षान् समर्पयामि ఒక్కోపు గం గణపతి అనుకుంటూ తొడిమి తీసి పెడతాను ఓం శుభకాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకన్నికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ओम धूमकेतवे नमः ओम गणाध्यक्षाय नमः ओम बालचन्द्राय नमः ओम गजाननाय नमः ओम वक्रतुण्डाय नमः ओम सर्पकर्णाय नमः ओम हिरण्मयाय नमः ओम स्कन्दपूर्वजाय नमः ओम सिद्धिबुद्धिप्रदायकाय नमः ओम श्रीकुमारगुरवे नमः ओम पार्वतीपुत्राय नमो नमः सर्वेश्वरीप्रदाय नमः ओम श्रीमहागणाधिपतये नमो नमः नानाविधपरिमलपुष्पाक्षान् समर्पयामि श्रीमन्महागणाधिपतये नमः धूपमाग्रापयामि प्रत्यक्षदीपं दर्शयामि धूपदीपान् शुद्ध आचमनीयं समर्पयामि ओम श्रीमन्महागणाधिपते नमः गुरुकण्ठं निवेदयामि ओम भूर्भुवस्वाहादस्यदुर्वरेण्यर्भुवदेवस्मियोजन प्रचोदयात् सत्यं तेन प्रशिञ्चामि मृतवसंप्रभवस्मरणाय स्वाहा पानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा ब्रह्मणे स्वाहा अहिंसा नीलोदित मध्ये मध्ये अमृतान् समर्पयामि अमृतोपिदानवसुत्रावसं समर्पयामि स्तववृक्षालयामि बाधववृक्षालयामि शुद्ध आचमनीयं समर्पयामि शुद्धोस्रावणं समर्पयामि ताम्बूलं తీసుకున్నాం రెండు వక్కలు రెండు ताम्बूलं समर्पयामि ताम्बूलचर्वाणं शुद्ध आचमनीयं समर्पयामि अद हरो अघोरेत्यपिति नीराजं दर्शयामि రెండు కర్పూరం నిలిచి ओम एकदन्तं चतुर्हस्तं पाशमङ्कुशधारिणं एकदन्तं चतुर्हस्तं पाशमङ्कुशधारिणं रदन्तवर्णं हस्ते बिभ्राणं मोचरतुं रक्तं लम्बोदरं सूर्पकर्णकं रक्तवासं रक्तदन्तान् लिप्ताम्बं रक्तपुष्पैः सुभूषितं भक्तानुकम्पनं देवं जगत्कारणमतुतं एवम् आविर्भूतसृष्टोभ्यो प्रकृते पुरुषात्मनो ओम एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो प्रचोदयात् इति आम्रकर्पूरदिव्यमङ्गलनीराजनं दर्शयामि नमस्करोमि नमः पार्वतीसुतये हर 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 महादेव हर ओम पूवक्षन्तलं पट्टुकोंडि इति मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि ओम शुभकश्चैकदन्तश्च कपिलोगतिकनिकः लम्बोदरस्य विकटो विघ्नराजोगणाधिपः धूमकेतुर्गणाध्यक्षो फालचन्द्रो गजाननः वक्रतुण्डस्सूर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे वाहे च प्रवेशे निर्गमे तदा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते श्रीमन्महागणाधिपते नमः तवपादारं जोगवेदोक्तसूर्णदिव्यमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि ओम वक्रतुण्ड महाकाय कोटिसूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा अनया ध्यान आवाहनादि षोडशोपचार पूजां कुर्यात् श्रीमन्महागणाधिपतये नमः सुप्रीता सुप्रसन्नोरतो भवतु నీళ్ళు అక్కడ వదిలిపెట్టి అక్షతలు విధిం దగ్గర उत्तरे शुभकर्मण्यविघ्नस्तु उत्तरोदहन महाभिवृद्धिरस्तु श्रीमन्महागणाधि प्रसादं शिरसा गृह्णामि शतमानं भवति शतायुः पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति ओम यस्य स्मृत्यात् नामोक्त्यात् तपः पूजाक्रियादिषु नूनं सम्पूर्णतं याति सज्जो वन्दे गणाधिपं मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं गणाधिपः यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु ते ओम श्रीमन्महागणाधिपतये नमः सम्पूर्णानुग्रहसिद्धिरस्तु यजमानसमनोवाञ्छाफलसिद्धिरस्तु श्रीमाङ्गल्यगौरीदेवता सम्पूर्णानुग्रहसिद्धिरस्तु ओम तदङ्गत्वेन कलसाराधनं च करिष्ये ओम कलसङ्गन्धपुष्पाक्षतैर्यभ्यर्च ओम कलशस्य मुखे विष्णुकण्ठे रुद्रमासिताः मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातुलः स्मृताः कुक्षौ सागराः सर्वे सप्तद्वीपावसुन्धरा ऋग्वेदे यजुर्वेद सामवेदो हर्मणः अंगे स्थिताः सर्वे कलशाम्बुषमासिताः ओम ఇలా చేపట్టం ఆ కలశే ఏషుధావతి పవిత్రే పరిశుచ్యతే ఉగ్ధేర్గ్నేషు వర్ధతే ఆపో వాయుం సర్వస్వ భూతాన్యాప ప్రాణావాప పచవాపో నమాపో మృతవాప సంప్రాణాప విరాడాప స్వరాడాప ఛందాగుస్యాపో జ్యోతిగుస్యాపో జుగుస్యాపో సత్యమాపో సర్వా దేవతాపో భూర్భుస్వరాపో ఓం గంగే
यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु कावेरी तुङ्गभद्रा वेदी च भागीरथी च विख्याता पञ्चगङ्गा प्रकीर्तिताः ॐ कलशमध्ये ओं भूः वरुणमावाहयामि ओं भूः वरुणमावाहयामि ओं शुभः वरुणमावाहयामि ओं भूर्भुवः वरुणमावाहयामि स्थापयामि पूजयामि ओं इमं मे वरुणस्वदेहो मध्याचं यातामवस्यादिके तत्त्वायामि ब्रह्मणा वन्दमानः सदा सा आसे यजमानो हविर्भिः अहेडमानो देहभोज्जुलसगुम् ओं कलशमध्ये वरुणमावाहयामि स्थापयामि पूजयामि ओं कलशमध्ये ब्रह्माणमावाहयामि ओं ब्रह्मा देवानां पदविः कवीनां ऋषिविप्राणां वशो मृगाणां चेणो वृद्धा नागस्वैतृर्वणा नागसोमः पवित्रमच्चेद्रेवन्नो ओं भूः कलशमध्ये ब्रह्माणमावाहयामि ओं भूः ब्रह्माणमावाहयामि ओं सुवः ब्रह्माणमावाहयामि ओं भूर्भुवः ब्रह्माणमावाहयामि स्थापयामि पूजयामि ओं कलशमध्ये वास्तुपुरुषमावाहयामि ओं वास्तो अश्वदेभ्यानि हस्तान् स्वावे स्वामेवोपमानः यत्पेमहे प्रतितन्नो जुषस्व सन्नयेदिद्विपदे शं चतुष्पदे वास्तुपुरुषमावाहयामि स्थापयामि पूजयामि ओं श्रीमाङ्गल्यगौरीदेवतायै नमः षोडशोपचार पूजां च करिष्ये ओं अरः प्राणपति श्रीमाङ्गल्यगौरीदेवतायै नमः प्राणप्रेष्ठमुहूर्त शुभमुहूर्तो अस्तु ओं ह्रां ह्रीं क्रों यं रं लं वं शं हंसं श्रीमाङ्गल्यगौरीदेवता स्थिरा भवतु सुप्रसन्ना भवतु वरदा भवतु ओं इति प्राणप्रतिष्ठमुहूर्तसुमुहूर्तोऽस्तु ओं वसूनीते पुनरस्मासु चक्षुः पुनः प्राणमिहिनो देहि भोगं योगपश्येम सूर्यमुच्चरन् तमनुते मृळयान स्वस्ति अमृतं वैपान्मृतम् आपः प्राणानय वयदास्तानमुपह्वयते ओं ओं उद्दीप्यस्य जातवेदसेवघ्नृतिर्मम वसुगुस्य मह्यमावह जीवनं च दिशो दिशा दीपाराधनदेवताभ्यो नमो नमः सर्व उपचारपूजां समर्पयामि पुष्पैः पूजयामि अक्षरां पूजयामि गन्धं विलेपयामि ओं ध्यानं లక్షంతో పట్టుకొని అమ్మవారికి నమస్కారం చేసి ధ్యానిస్తుండు ఓం సకుంకుమ విలేపనామలికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం ససరచాపపాసాంకుశాం ఆశేషజనమోహినీం అరుణమాల్యాభూషాంబరాం జపాకుసుమభాస్రాం జపవిదౌ స్ఫరేందంబికాం శ్రీమాంగళ్యగౌరీదేవతాయై నమః రత్నగజసింహాసనం సమర్పయామి ओं आवाहनम् आगच्छ सर्वदेवेशी सर्वकार्यार्थसिद्धये सर्वसिद्धिप्रदे देवी सर्वपरापनाशिनी ह्रीं श्रीमाङ्गल्यगौर्यै नमः आवाहनं समर्पयामि ओं आसनं कल्लोल्लोलसि अमृताब्धिलहरी मध्ये विराजन्मणि दीपे कल्पकवाटिका परिवृते कादम्बराट्युज्ज्वले रत्नस्तम्भसहस्रनिर्मितसभामध्ये विमानोत्तमे चिन्तारत्नविनिर्मितं जनयते सिंहासनं भावे ह्रीं श्रीमाङ्गल्यगौर्यै नमः नवरत्नगजसिंहासनं समर्पयामि ओं पाद्यं नील चूपिंచి వదిలిపెట్టమ్మా गंगादि सलिलैर्नुक्ता सुगंधा गुरुवासितं पाद्यं गृहाण शुश्रोणि रुद्रपत्नी नमोस्तुते ह्रीं श्रीमाङ्गल्यगौर्यै नमः पाद्यं समर्पयामि लज्जल्लुंडु ओं अर्घ्यं ओं भागीरथ्यादिसलिलं नानातीर्थसमन्वितं कर्पूरगन्धसंयुक्तम् अर्घ्यं तुभ्यं ददाम्यहं ह्रीं श्रीमाङ्गल्यगौर्यै नमः अर्घ्यं समर्पयामि नीलचूचि मोदलुपेट्टम्मा ओं आचमनीयं ह्रीं श्रीं माङ्गल्यगौर्यै नमः आचमनं समर्पयामि ओं इति मधुपर्कं समर्पयामि स्वर्णपात्रै समानीतं दधिकण्डमधुप्लुतं मधुपर्कं गृहाणेदं मया दत्तं सुरेश्वरी वस्त्रे बन्धेసి गन्धं बొట్టు పెట్టి ఇక్కడ పెట్టేసాము ओं इति पञ्चामृतस्नानं ओं क्षीरं दध्वाज मधुरा शर्कराफलसंयुतं स्नानं स्वीकुरु देवेशी सृष्टिसित्यन्तरूपिणी ह्रीं श्रीमाङ्गल्यगौर्यै नमः पञ्चामृतस्नानं समर्पयामि ओं आप्यायस्व समेतते विश्वतस्वमूर्षिम्भभावाजस्य सङ्गते ओं दधिक्राम्नोकारं विष्णोरस्यशिवाजिनः सुरभिनोमुखाकल्पन आयुगुंसितार्षतु ओं मधुवातारते ते मधुक्षरन्ति सिन्धवः मादीर्यं सत्यौषधीः मधुरक्तमुतौषधिः ओं शुक्रमसि ज्योतिरसि देवेषु देवो वसवितोत्मना स्वच्छिद्रेण पवित्रेण वसव सूर्यस्मैभिः ओं इति पञ्चामृताभिषेकं समर्पयामि तदनन्तरे शुद्धोदकस्नानं तदनन्तरं शुद्धोदकस्नानं समर्पयामि
ఓం హ్రీం శ్రీం మాంగళ్యగౌరీ నమః సుదోషాన్ సమర్పయామి. ఓం వస్త్రయుగ్మం సమర్పయామి. డిస్టెన్స్ అక్కడ పెట్టేస్తాం. ఓం సర్వదే సర్వదా గౌరీ సర్వాభరణభూషితే పీతాంబరద్వయమిదం గృహాణ పరమేశ్వరీ. వస్త్రయుగ్మం సమర్పయామి. ఓం వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రధారణం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. చూపెట్టు. ఓం గంధద్వారాం పువ్వు తడిపేసి గంధం అద్ది స్వామివారి అమ్మవారి దగ్గర పెట్టి గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీ మాంగళ్యగౌరీ దేవతాయ నమః. దివ్యశ్రీ చందనం విలేపయామి. చంద్రధారణం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీళ్ళు చూపించదు. ఓం అక్షతాన్ని సమర్పయామి. అక్షతాన్ శుభవర్ణాభాన్ హరిద్రాయజ్ఞస్సు సంయుతాన్ కాత్యాయని గృహానత్వం సర్వదేవ నమస్కృతే. హ్రీం శ్రీ మాంగళ్యగౌరీ నమః. అక్షతాన్ సమర్పయామి. ఓం పుష్పం సమర్పయామి. ఎర్రటి పూలు వేస్తున్నాము. తొడిగలు తీసి చంపకాశోక కల్హార కుముదోత్పలజాజిభిః కరవీరాజి కుసుమైః పూజయామి సురేశ్వరి. హ్రీం శ్రీ మాంగళ్యగౌరీ నమః. పుష్పాన్ని సమర్పయామి. సమాన హృదయాయ గౌరీ దేవ్యై నమః. ఓం పుష్పమాలికాన్ని సమర్పయామి. హ్రీం శ్రీం మాంగళ్యగౌరీ నమః. పుష్పమాలికాన్ని సమర్పయామి. ఓం గౌరీదేవి యనంగ సంసార సాగరంబు దాటించునొకరి జంబు ఆమె. ఓం ఆమె తన్ను భుజించువారిని బ్రేమను గనుగను చుండునామేయడ సంతయుండియుండు. ఓం అదాంగ పూజాన్ని సమర్పయామి. ఓం మాంగళ్యగౌరీ దేవతాయ నమః అనుకుంటూ పూలు పెడుతున్నాము. ఓం ఉమాయ నమః పాదౌ పూజయామి. ఓం గౌర్యై నమః జంగే పూజయామి. ఓం పార్వత్యై నమః జానుని పూజయామి. ఓం జగన్మాత్రే నమః ఊరుం పూజయామి. ఓం జగత్ప్రతిష్ఠాయ నమః కటిం పూజయామి. ఓం మూలప్రకృత్యై నమః నాభిం పూజయామి. ఓం అంబికాయ నమః ఉదరం పూజయామి. ఓం అన్నపూర్ణాయ నమః స్తనం పూజయామి. ఓం శివసుందర్యై నమః వక్షం స్థలం పూజయామి. ఓం మహాబలాయ నమః బాహుం పూజయామి. ఓం వరప్రదాయ నమః హస్తౌ పూజయామి. ఓం బ్రహ్మవిద్యాయ నమః జిహ్వాన్ పూజయామి. ఓం శాంకర్యై నమః ముఖం పూజయామి. ఓం శివాయ నమః నేత్రి పూజయామి. ఓం రుద్రాణ్యై నమః కర్ణౌ పూజయామి. ఓం సర్వమంగళాయ నమః లలాటం పూజయామి. ఓం సర్వేశ్వర్యకర్యై నమః వక్త్రం పూజయామి. ఓం హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. సర్వే నమస్కారం చేసుకోండి. ఓం ఇది శ్రీ గౌరీ అష్టోత్తర శతనామావళి పూజాన్ని సమర్పయామి. అలాగే పువ్వును అక్షంతలు కలిపి మాంగళ్యగౌరీ దేవతాయ నమః అనుకుంటూ పుణ్యం తీసుకు వేస్తున్నాం. అష్టోత్తరం చెప్తాం. ఓం గౌర్యై నమః. ఓం గణేశజన్యై నమః. ఓం గుహాంబికాయై నమః. ఓం జగన్నేత్రే నమః. ఓం గిరితనూభవాయై నమః. ఓం వీరభద్రప్రసువే నమః. ఓం విశ్వవ్యాపిన్యై నమః. ఓం విశ్వరూపిణ్యై నమః. ఓం అష్టమూర్తాత్మికాయై నమః. ఓం అష్టదారిద్ర్యశమన్యై నమః. ఓం శివాయై నమః. ఓం శాంభవ్యై నమః. ఓం శాంకర్త్యై నమః. ఓం బాలాయై నమః. ఓం భవాన్యై నమః. ఓం హైమవత్యై నమః. ఓం పార్వత్యై నమః. ఓం పాపనాశిన్యై నమః. ఓం నారాయణాంశజాయై నమః. ఓం నిత్యాయ నమః. ఓం నిర్మలాయై నమః. ఓం అంబికాయై నమః. ఓం హిమాద్రిజాయ నమః. ఓం వేదాంతలక్షణాయ నమః. ఓం కర్మబ్రహ్మమయై నమః. ఓం గంగాధరకుటుంబిన్యై నమః. ఓం మృడాన్యై నమః. ఓం మునిసంసేవ్యాయై నమః. ఓం మాలిన్యై నమః. ఓం మేనకాత్మజాయై నమః. ఓం కుమార్త్యై నమః. ఓం కన్యకాయై నమః. ఓం దుర్గాయై నమః. ఓం కలిదోష విఘాతిన్యై నమః. ఓం కాత్యాయన్యై నమః. ఓం భద్రదాయిన్యై నమః. ఓం మాంగళ్యదాయిన్యై నమః. ఓం సర్వమంగళాయ నమః. ఓం మంజుభాషిన్యై నమః. ఓం మహేశ్వర్యై నమః. ఓం మహామాయాయ నమః. ఓం మంత్రరాధ్యాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం సత్యై నమః. ఓం సర్వమయై నమః. ఓం సౌభాగ్యదాయై నమః. ఓం కామకలనాయ నమః. ఓం కాంక్షితార్థప్రదాయ నమః. ఓం చంద్రార్కాయుత తాటంకాయ నమః. ఓం చిదంబరశరీరిణ్యై నమః. ఓం శ్రీచక్రవాసిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం కామేశ్వరపత్న్యై నమః. ఓం కమలాయ నమః. ఓం మురారీ ప్రియార్థాంగ్యై నమః. ఓం పుత్రపౌత్రవరప్రదాయ నమః. ఓం పుణ్యాయ నమః. ఓం కృపాపూర్ణాయ నమః. ఓం కళ్యాణ్యై నమః. ఓం కమలాయ నమః. ఓం అచింత్యాయ నమః. ఓం త్రిపురాయ నమః. ఓం త్రిగురాంబికాయ నమః. ఓం పురుషార్థప్రదాయ నమః. ఓం సత్యధర్మరతాయ నమః. ఓం సర్వరక్షిణ్యై నమః. ఓం శశాంకరూపిణ్యై నమః. ఓం సరస్వత్యై నమః. ఓం విరజాయ నమః. ఓం స్వాహాయ నమః.
ఓం స్వధాయ నమః ఓం ప్రత్యంగీరాంబికాయ నమః ఓం ఆర్యాయ నమః ఓం దాక్షాయిన్యై నమః ఓం దీక్షాయ నమః ఓం సర్వవస్తూత్తమోత్తమాయ నమః ఓం శివాభి నామధేయాయ నమః ఓం శ్రీవిద్యాయ నమః ఓం ప్రణవార్థస్వరూపిణ్యై నమః ఓం హ్రీంకార్యై నమః ఓం నాదరూపాయ నమః ఓం సుందర్యై నమః ఓం షోడశాక్షరదీపితాయ నమః ఓం మహాగౌర్యై నమః ఓం శ్యామలాయ నమః ఓం చండ్యై నమః ఓం భగమాలిన్యై నమః ఓం భగలాయై నమః ఓం మాతృకాయ నమః ఓం సూర్యింజై నమః ఓం అమలాయై నమః ఓం అన్నపూర్ణాయ నమః ఓం అఖిలాగమ సంస్థితాయ నమః ఓం అంబాయ నమః ఓం భానుకోటి సముద్యుతాయ నమః ఓం వరాయ నమః ఓం సీతాం సుకృత శేఖరాయ నమః ఓం సర్వకాల సుమంగళ్యై నమః ఓం సోమసౌకర్యై నమః ఓం అమర సంసేవ్యాయ నమః ఓం అమృతైశ్వర్యై నమః ఓం సుఖ సచ్చిదాసారాయ నమః ఓం భార్యారాధిత భూతిదాయ నమః ఓం హిరణ్యాయ నమః ఓం సూత్రాయ నమః ఓం హరిద్రా కుంకుమారాధ్యాయ నమః ఓం సర్వభోగప్రదాయ నమః మార్కండేయ వరప్రదాయ నమః. కొంచెం కుంకుమ తీసి ఇక్కడ కలిసిన దగ్గర వేసి నమస్కారం. ఓం హ్రీం శ్రీం మాంగళ్యగౌర్యై నమః. శ్రీ అష్టోత్తర సహస్రనామాల పూజాం సమర్పయామి. అమ్మవారికి కుంకుమతో పూజ చేయటం అంటే చాలా ప్రీతి అనమాట. ఇప్పుడు మనం దుర్గా సూక్తం చెప్పుకుంటూ అమ్మవారికి కుంకుమతో పూజ చేసుకుందాం. తోలపాకు పెట్టి మాంగళ్య గౌరీ దేవతాయ నమః అనుకుంటూ కుంకుమ వేస్తూ ఉండండి. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః శ్రీ మాంగళ్య గౌరీ దేవతాయై నమః. ఓం జాతవేదసేసు నవామసో మమరాతీయతో నిదహాతి వేదః. సనః పరిషదతి దుర్గాని విశ్వానావేవ సింధుందురితాత్యగ్నిః. తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం. దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాని విశ్వా. పూశ్చ పృథ్వీ బహుళా నవుర్వీ భవాతో కాయతనయాయ సంయోః. విశ్వాని నో దుర్గః జాతవేదः సింధున్న నావాదురితాతిపర్షి. అగ్నే అగ్నివన్మనసా గృణానోస్మాకం బోధ్యవితా తనూనాం. పృతనాజితగుం సహమానముగ్రమగ్నిహుం హువేమ పరమాः సదస్తాతు. సనః పరిషదతి దుర్గాని విశ్వాక్షామద్దేవో అతిదురితాచ్యగ్నిః. ప్రత్నోషికమీఢ్యో అద్వరేషు సనాచ్చ హోత నవ్యశ్చ సత్సి. స్వాంచ ఆగ్నే తనువం బిభ్రయస్వ స్మభ్యం చ సౌభగమాయజస్వ. గోభిర్జుష్టమమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోరనుసంచరేమ. నాగస్య పుష్టిమపి సంవసానో వైష్ణవీం లోక ఇహమాదయంతాం. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాతు. సహస్రపరమా దేవీ శతమూలా శతాంకురా. సర్వగుం హరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశినీ. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాతు. కూడా కలిపి పూజించాలి. తన భర్తను ఎవరైతే పూజిస్తారో అక్కడ స్థిరంగా ఉంటుంది. లక్ష్మీ గణపతి హోమం చేసిన లక్ష్మీదేవి ఉంటుందన్నమాట. ఓం శ్రీ మాంగళ్య గౌరీ దేవతాయై నమః. ఇష్టపూర్వక మహానివేదనం సమర్పయామి. ఓం భూర్భువః చతుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యో నః ప్రచోదయాత్. సత్యందతేనావర్షించామి. అమృతమస్తు అమృతోపసరణమసి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం దానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. బ్రహ్మణే స్వాహ. 5 సార్లు నీళ్ళు ఇట్లా దించి వదిలిపెట్టాను. మధ్య మధ్య అమృతపానం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శుద్ధోస్నానం పరిచారిక స్నానం సమర్పయామి. పూగీఫలైస కర్పూరే నాగవల్లీదలై తుముక్తా చూర్ణేన సమాయుక్తం తాంబూలం మృదుగుహ్యతాం. ఈ మాంగళ్య గౌరీ దేవతాయ మహాతాంబూలం సమర్పయామి. తాంబూల చర్వాణం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఏదైనా డిఫరెంట్ పాట ఉండొచ్చు.
अघोरेभ्यो तघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्येभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयातु सहस्रपरमा देवी शतमूला शताङ्कुरा सर्वं हरतु मे पापं दूर्वातु स्वप्ननाशिनीम् ओम हिरण्यपात्रं मदो पूर्णं ददाति मधुव्योसानयति एकदा ब्रह्मोपरि एकदेव जमासायुक्तेजो ददाति ओम इति आङ्गकपूरदिविमङ्गलनीराजं दर्शयामि नमस्करोमि नमः पार्वतीपतये हर 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 महादेव हर ओम इति मंत्रपुष्पाञ्जलिं समर्पयामि। ओम राजाधिराजाय प्रसह्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम् ओम तत्सर्वम् ओम तत्पुरो नमः। तश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्वं वषट्कारस्वं इन्द्रस्वं रुद्रस्वं विष्णुस्वं ब्रह्मत्वं प्रजापतिः त्वं तथाप आपो ज्योतिरसो अमृतं ब्रह्म भूर्भुवस्सु वरुम्। ओम योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पुष्पवान् भवति चन्द्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पुष्पवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति अग्निर्वा अपामायतनम् आयतनवान् भवति यो अग्नेरायतनं वेद आयतनवान् भवति आपो वा अग्नेरायतनम् आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति। ओम जातवेदसे सुनवामसोमवराति यतो निदहाति वेदः सनः परिषदति दुर्गानि विश्वानावेव सिन्धुन्दुरितात्यग्निः तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुदर्शितरसे नमः। सहस्रपरमा देवी शतमूला शताङ्कुरा सर्वगुं हरतु मे पापं दूर्वातु स्वप्ननाशिनी। ओम श्री मांगल्य गौरी देवताय नमः। तव पादारविन्दयोः वेदोक्त सोनुदिव्य मंत्रपुष्पाञ्जलिं समर्पयामि। आत्मवेशनपूर्वक नमस्काराञ्जलिं समर्पयामि। ఒకసారి లేచి మూడు ప్రదక్షిణ చేసి మళ్ళీ यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिण पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवः त्राहि मां कृपया देव शरणागतवत्सल अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्षरक्षोऽसि माङ्गल्यगौरी देवतायै नमः। अनया ध्यान आवाहनादि षोडशोपचार पूजां कुर्यात्। श्री माङ्गल्यगौरी देवताय नमः। सुप्रीता सुसन्नो वरदो भूतु उत्तरे सुभगनं विघ्नमस्तु उत्तरोत्तरः महाभिवृद्धिरस्तु। एतत्स्वरं श्री माङ्गल्यगौरी देवता पादार्पणमस्तु पादार्पणमस्तु। मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं श्री माङ्गल्यगौरी देवतायै नमः। यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे। श्री माङ्गल्यगौरी देवता प्रसादं शिरसा गृह्णामि। ओम यो वैतां ब्रह्मणो वेद अमृतेरामृतां पुरीं तस्मै ब्रह्म च ब्रह्मा च आयुकीर्तिं प्रजां ददुः भागधेयेनैवैनं प्रणयति ब्राह्मण आर्षेय उद्धरेतु ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ता सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे नमस्कुर्यान्न श्रीलङ्कीर्तये देता एव देवता प्रीणाति पर्याप्त्या अनन्तरायाय सर्वस्तोमोत्रात्रोत्तमहर्भो सर्वस्याप्तै सर्वस्यदित्ये सर्वमेव तेन आप्नोति सर्वं जयति शतं जीवः सर्वतो वर्धमानेत्यमनिगमो भवति शतमिति शतं दीर्घमायुः मरुतयेन वर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषस्थितेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति रोजनो रोजमानः शोभनः शोभमानः कल्याणः। ओम श्री मांगल्यगौरी देवताय नमः। पुनः पूजां च करिष्ये अक्षन्तलीस्वेन
ఛత్రమాచ్ఛాదయామి చామరాభ్యాం వీర్యామి చంద్రస్యామి గీతం సేవయామి సర్వమంత్రోపచార తంత్రోపచార వేదోపచార శక్తోపచార శాక్తోపచార పూజాంజలిం సమర్పయామి ఈ మాంగళ్య గౌరీ దేవతాయ నమః యథాస్థానం ప్రవేశయామి. యజ్ఞేన యజ్ఞమయంత దేవాస్తాని ధర్మాని ప్రథమాన్యాసన్నో దేహనాకం మహిమానస్యంతే యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః. చెప్పము శోభనార్థం క్షేమేన పునరా ఆగమనాయ చ. శ్రీ మాంగళ్య గౌరీ దేవి సంపూర్ణ అనుగ్రహతి ద్వారా యజమానస్య దీర్ఘ సౌమంగళ్య సిద్ధిరస్తు. సమస్త సమంగళాని భవంతో బ్రువంతు. సభాయే నమః. సభాయే నమః. శ్రీ మాంగళ్య గౌరీ వ్రత కథా ప్రారంభ. అక్షతలు తీసుకోండి. తొలిగా సూతుల వారు సౌనకాది మహర్షులకు చెవులకు విందుగా వినిపించిన మంగళగౌరీదేవి యొక్క మహత్యమును పరమ భక్తాగ్రేసరుడైన నారద మునీంద్రుడు సావిత్రి పతివ్రతకు ఉపదేశించిన మంగళగౌరీ వ్రతకథ పూజా విధానములను ఒకానొక సమయమున ద్రౌపదీదేవికి శ్రీకృష్ణుడు ఈ విధంగా వివరించినాడట. ద్రౌపది పరాశక్తియే మంగళగౌరిగా లోకమున ప్రఖ్యాతిగాంచినది. ఆ మంగళగౌరీదేవికి కటాక్షముయే స్త్రీలపై మరి ఆ మాంగళ్య గౌరీదేవికి కటాక్షము ఏ స్త్రీలపై ఉండునో వారికి వైధవ్య బాధ కలుగబోదు. సర్వవిధ సౌభాగ్యములతో వారు అలరారగలరు. ఆ మహాదేవిని శ్రద్ధాభక్తులతో అర్చించవలను. ప్రతి సంవత్సరము శ్రావణ మాసములో వచ్చు మంగళ వారములే ఈ వ్రతము చేయుటకు అర్హములైనవి. మంగళగౌరీదేవి పసుపు కుంకుమ పూలు సుగంధాది మంగళ ద్రవ్యములందును ఆవునేతితో ప్రకాశించు జ్యోతి రూపములందును బాసిల్లుచూ ఉండును. మంగళగౌరిని పూజించి సౌభాగ్యవంతులైన పావనులైన స్త్రీలెందరో కలరు. పూర్వము కాలము నాటి మాట ఏమిటనగా త్రిపురాసురులను సంహరించుటకు వెడలిన ఆ ఈశ్వరుడు ఈ గౌరీదేవిని పూజించే విజయ పతాకం ఎగురవేసినాడు. ఆమెను పూజించడం వలననే కుజుడు మంగళవారమునకు తాను అధిపతి కాగలుట జరిగినది. మను వంశజుడైన మండుడను రాజు గౌరీదేవి తపఃప్రభావమున వలనే చాలా కాలము భూలోకమున సర్వసంపదలతో రాజ్యమేలగలిగినాడు. గౌరీదేవిని పూజించి వైధవ్యమును తప్పించుకొనిన అదృష్టవంతురాలైన ఒక నారీమణి కథ చెప్పగలవాడను వినుము అని ఈ విధంగా సూతుల వారు చెప్తూ ఉన్నారట. చాలా కాలం కిందట జయపాలుడనడి రాజు మాహిష్పతి నగరమును పాలించుచూ ఉండేవాడు. అతనికి సంతానం తప్ప సర్వము ఉండెను. దానివల్ల అతడు సర్వము ఉన్నను సర్వము లేనట్లే భావించుచుండెను. చేసిన దానములకు నోచిన నోములకు మొక్కిన దైవములకు లెక్కయ్యలేదు. అనేక పుణ్యకార్యములను నొనొచ్చెను. కానీ అతని కోరిక అప్పటికీ తీరుకుండెను. సంతానం లేకపోయాను. చివరకు పరమేశ్వరునికి వారిపై కరుణ కలిగింది. ఒక సన్యాసి రూపంతో అతడు జయపాలుని నగరమునకు వచ్చి, అంటే జయపాలుడు అనే రాజు పరిపాలిస్తున్న మాహిష్మతి నగరానికి ఆ పరమేశ్వరుడు సన్యాసి రూపంలో వచ్చాడట. మరి అంతటా అంతఃపురమందలి బయట ద్వారము చెంత నిలువబడే భవతి భిక్షాందేహి అని ఎరచి క్షణమైనను నట నిలువక వెడలిపోయాను. జయపాలుని భార్య పల్లెరమున వస్తువులు సమకూర్చుకొని బయటకు వచ్చి లోపుగాని ఆ సన్యాసి వెడలిపోయాను. ఆ విధంగా 3 రోజుల పాటు జరుగుగా జయపాలుని భార్య భర్తకు విషయం విరిగించినది. భర్త సతీ తిలకమా, అతడు ప్రతిదినము మధ్యాహ్న సమయము కదా వచ్చుతున్నాడు. రేపు ఆ సమయమునకు ముందుగానే నీవు వెళ్ళుము. పిలిచిన వెంటనే ఆ సన్యాసి భిక్షను వేయము అని సలహా ఇచ్చినాడట భర్త. ఆమె అట్లే అనను. సన్యాసి వేషధారి అయిన పరమేశ్వరుడు ఆ దినము మధ్యాహ్న సమయంలో వచ్చి భిక్ష అడిగిన వెంటనే ఆమె ముందుకు అనేగి స్వీకరించుడని బంగారు పల్లెర మంది అనించెను. అంత నా సన్యాసి దాన్ని గ్రహింపక, మీరు పుత్రపౌత్రులు లేని నిర్భాగ్యులవట వలన మీ చేతి భిక్ష కానీ ఆతిథ్యము కానీ మేము స్వీకరించుట అసంభవము అనేను. అయినా మహాత్మా, సంతానము కలుగు మార్గము మాకెరిగించి పుణ్యము కట్టుకొనుము అని ఆమె దీనంగా వేడుకొనెను. ఆ సన్యాసి నారీమణి, ఇప్పుడు నేను చెప్పబోయేది తూచా తప్పక నీ భర్తకి చెప్పుము, అప్పుడు ఆ పని జరుగును, మీకు సంతానం కలుగునని చెప్పి తెలిపాడట. నీలవస్త్రధారిగా ఒంటరిగా నీలాశ్వారూఢుడై నీ మగనిని నగరపు తూర్పు దిక్కున వెళ్ళమని చెప్పుము. అచ్చట అరణ్యంలో అతని నీలాశ్వము ఎచ్చట అలసటతో క్రిందబడునో అచ్చట దిగి త్రవమనుము. అక్కడ ఒక బంగారు దేవాలయం ఉండును. అందుగల భవానీని పూజించినచో ఆమె మిమ్ములను ఆశీర్వదించి మీకు సంతాన భాగ్యం కలుగజేయనని చెప్పి ఆ సన్యాసి రూపధారియకు పరమేశ్వరుడు విరలిపోయినాడట.
మరి ఆ విధంగా ఆ సన్యాసి చెప్పిన విధంగానే భార్య ఆ రాజుకి భర్తకు ఆమె అట్లే చెప్పగా అతడు అట్లేనని వెడలినాడట. సాధువు చెప్పినట్లు అతడు భవానీ దేవాలయంకి వెళ్ళి సర్వవిధముల భవానీని పూజించినాడట. జయపాలుని భక్తికి మెచ్చిన దేవి వరమునిచ్చేది కోరుకోమనగా జయపాలుడు సంతానం కావాలని దీనంగా వేడుకున్నాడట ఆ భవానీమాతని. అంతనా తల్లి వైధవ్యము గల కన్య కావాలనా, అల్ప ఆయుష్మంతుడు సజ్జనుడు కుమారుడు కావాలనా అని ప్రశ్నించినదట. మరి రాజు ఆలోచించి పితరులను ఉద్ధరింపగల కుమారుడనే కోరుకున్నట. అంతటి దేవి అతని పార్శ్వమున గల గణపతి నాభియందు దడుగు వైచి చెంతగల చూతవృక్ష ఫలం ఒకటి కోసుకొని పోయి నీ భార్యకి అని చెప్పి అంతర్ధానం వేయనట. మరి జయపాలుడు అంతటా ఆ వృక్షమునందరి పండ్లని కోసి కొనగా అనియు మాయమై ఒకటి ఉండనట. అట్లు కోసినందున గణపతికి విసిగి ఈ అకృత్య ఫలముగా నీకు జన్మించు కుమారుడు 16వ ఏటనే సర్పము వలన మరణించుడని చెప్పించినట. మరి రాజు తన నగరికి వెళ్ళిపోయినట. ఫలఫలితంగా జయపాలుని భార్య ఒక కుమారుని కన్నదట. అన్నయ్య సక్రమంగా జరిగినవి. తర్వాత పిల్లవాడు క్రమంగా పెరగసాగాడు, వయస్సు వచ్చినది. జయపాలుడి భార్య అబ్బాయికి వివాహం జరిగిన ఆయుర్దాయం పెరుగును కనుక వివాహం చేయుడను, మనవాడు దైవదర్శనార్థం కాశీకి వెళ్ళవల్ని కదా, వెరలి వచ్చిన వెనుక వివాహ విషయం ఆలోచించుగాక అన్నాడట జయపాలుడు. మరి త్వరలోనే వారు తమ కుమారుని అతని మేనమామతో కాశీకి పంపినారట. త్రోవలో వారు ప్రతిష్టానపురం చేరుకున్నారట. అచ్చట వారు ఒక ఆరామమున ప్రవేశించిరి. అక్కడ కొంతమంది కన్యలు ఆడుకొనుచూ ఉండిరి. అందు సుశీలాను కన్యను మరొక కన్య దెబ్బలాట సందర్భమున ముండా రండా అని తిట్టనట. అంతటా సుశీల మా అమ్మగారు మంగళగౌరి వ్రతం చేయుచున్నది కనుక మా కుటుంబమును ఎవరును ముండలు రండలు ఉండరు, అటులన్నుట కాదు అనేనట. జయపాలుడి కుమారుడు శివుడును మరి అతని మేనమామయును కొంతసేపు అచ్చటనే ఉండి తరువాత సుశీల తండ్రి అర్చించు పార్వతీ పరమేశ్వర ఆలయానికి వెళ్ళాడట. అప్పటికక్కడ సుశీల తండ్రి దైవమునకు నమస్కరించి మా సుశీలకు తగిన వరుడెచ్చటనున్నాడని శివుని ప్రశ్నించాడట. మేనమామ సుశీల తండ్రికి కనిపించకుండా ఆలయం వెనక తటి నుండి శివుడని పేరుగల ఒక బాటసారి నీకు ఇక్కడనే దొరకగలడు, అతడే నీ కుమార్తెకు తగిన వరుడని పలిగానట. తరువాత సుశీల తండ్రి శివుడని పేరుగల వరుణకిచ్చి తన కుమార్తెకు వివాహం చేయటం జరిగినట. తదుపరి భార్యాభర్తలు క్షారలవణ వర్జముగా భుజించి బ్రహ్మచర్య వృతులై దర్భాస్తరణములపై శయనించానట. ఆ రాత్రి మంగళగౌరి ముత్తైదువ రూపమున సుశీల కనులో కనబడి నీ భర్త అల్పాయుష్కుడు, ఈ రాత్రితో అతని ఆయువు ముగిసినది, ఆ దోషము పోవుటకొకటి చెప్పేదను చేయుము, క్షణమున పోయిన వెనుక కృష్ణ సర్పము ఒకటి అతనిని కరుచుటకు వచ్చును, నీవు ఒక పాలుగల కొండను తెచ్చి సర్పమునకు ఎదురు పెట్టుము. అంత ఆ పాము పాలకై ఘటమున ప్రవేశించగా నీవు ఒక వస్త్రముతో దానిపై గట్టిగా వాసన గట్టి ఉదయమున దాన్ని మీ తల్లికి వాయనమేము, నీ భర్తకు ఆ గండము దాటనని చెప్పినట. సుశీల కన్నులు తెరిచెను. గౌరీదేవి చెప్పినట్లే జరిగెను. సుశీలయు గౌరీ చెప్పినట్లనే పాముగల కొండను వస్త్రంతో కట్టి ఉంచిందట. తర్వాత భర్త లేచి ఆకలిగుతున్నది ఏమైనా పెట్టమనగా ఒక పల్లెమున భక్షములు తెచ్చిపెట్టిందట. భక్షములు భుజించి అతడు తన యుంగరం ఒక దాన్ని అచ్చట పడివేసినట. తర్వాత వారు సుఖంగా నిద్రించిరి. తెల్లవారక ముందే శివుడు సుశీలకు చెప్పకుండగానే తన మేనమామతో వెళ్ళిపోయినట. సుశీల అతని అంగుళీయకమును భద్రపరుచుకొని సిగ్గుపడిందట. తర్వాత శివుడే సాక్షాత్ శివుని వేషము ధరించి వచ్చెను. అందరూ అసలు వరుడనియే అనుకునిరి. ఉదయాన సుశీల గౌరీ చెప్పిన విధంగా ఘటమును తన తల్లికి వాయనమిచ్చిందట. ఆ ఘటమును తెరిచి చూడగా ఒక ముత్యాలహారం ఉండిందట. తల్లి ముత్యాలహారమును సుశీలకిచ్చి ఆ రాత్రి భర్తతో నిద్రపోవటకు పంపగా గదిలో ఉన్న మాయావరుని పసిగట్టిన సుశీల అతడు తన అసలు భర్త కాదని నిరాకరించిందట. ఇంతలో వరుడు అంతర్ధానం పొందినాడట. అందరూ సుశీల మాటలు నమ్మిరి. ఉంగరము వీడిన అసలు వరుడు మరల కాశీ నుండి వచ్చినని అతనికి గుర్తించుటకు వీలుగా బాటసారులకు తానే స్వయముగా అతిథి మర్యాద చేటుకై ఒక మంటము కట్టించవలనని సుశీల తన తండ్రిని కోరగా డట్లో అట్లే చేసినాడట. ఆ ఉంగరం ధరించి సుశీల అతిథులకు అనుదినము పాదప్రక్షాళన మొనచుచూ ఉన్నదట. అచ్చట నుండి ఎప్పుడో వెడలిపోయిన శివుడు వాని మేనమామ కాశీకేగి తిరిగి స్వప్రాంతమునకు చేర బయలుదేరి మార్గమధ్యమున శివునకు కల వచ్చిందట. అందు తాను చనిపోతున్నట్లును అప్పుడు మంగళగౌరియు యమదూతలు తన విషయమై యుద్ధమనుచుకొనుచున్నట్లు తోచినదట. తరువాత వారు మరల ప్రతిష్టానపురమునకేగి అన్నసత్రమునకేగారట. అట సుశీల శివునికి ప్రాతప్రక్షాళన చేయుచు అతడే తన వరుడని మాతాపితరులకి చెప్పినట. ఆనవాళ్ళు ఉంగరం గురించి చెప్పిందట. శివుడు నిజము చెప్పినాడు. అనంతరం వారికి వివాహమైంది. శివుడు సుశీలతో తన తల్లిదండ్రులను చేరినాడు. మామ సుశీలను తన కుమారునకు ఆయుష్ ఎట్ల వృద్ధి అయినదనిను అది మంగళగౌరి కృప అని చెప్పినదట. తరువాత వారు చిరకారం కాపురమున్నారట.
కావున ఓ ద్రౌపది మంగళగౌరి వ్రత ప్రభావన వైధమ్యం లేకుండా చేసుకొనవచ్చును అని శ్రీకృష్ణుడు చెప్పినాడట ద్రౌపదికి. ఈ విషయమును సూతముని వారు సౌనకాదిములకు తెలియజేశారట. అమ్మ, ఈ మాంగళ్య గౌరీ వ్రతం స్త్రీలకి ఎంతో విశేషమైనది. ఈ మాంగళ్య గౌరీ వ్రతమని శ్రావణ మాసమునందు 5 వారాలు ఆచరించాలి. మరి చివరి వారమున 6 ముత్తైదువులను పిలిచి వారికి వెదురు బుట్టల్లో పూలు, పండ్లు, శనగలు వాయనము దానముగా ఇవ్వాలి. చివరి వారంలో 5 కలశాలను ఏర్పాటు చేసుకొని, శక్తి ఉంటే 19 కలశాలను కూడా ఏర్పాటు చేసుకొని, అందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, సప్తమాతృక దేవతలను, శచీ పురంధరులను, విఘ్నేశ్వరులను ఆవాహనం చేసి పూజ చేసుకోవాలి. ఈ విధంగా చేసిన స్త్రీకి దీర్ఘ సౌమంగళ్యం ప్రాప్తిస్తుంది. ఆ మాంగళ్య గౌరి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధించి భోగభాగ్యాలు సమకూరుతాయి. సమస్త ధనకనక వస్తువాహనాలతోటి ఇహంలో అష్టైశ్వర్యాలతో తొలుగుతారు. మరి నా మంగళ గౌరీ వ్రతం మీ అందరికీ బాగా నచ్చిందా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ గంట ఉంటుంది కదా, దాన్ని కూడా నొక్కేసేయండి. నా అప్డేట్స్ అన్నీ మీ మొబైల్లో ఉంటాయి. మరో వ్రతంతో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.